ఓం నమ శివాయ. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఆధ్యాత్మిక శక్తులు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయని భావించే పవిత్రమైన ఆషాఢ పౌర్ణమి జూలై 29న సమీపించింది. ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున పరమశివుణ్ణి, చంద్రదేవుణ్ణి, గురువులను భక్తితో ఆరాధించడం వల్ల జ్ఞానం, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి రోజున చేసే జపం, దానం, అభిషేకం, ధ్యానం విశేషమైన ఫలితాలను అందిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ పవిత్రమైన ఆషాఢ పౌర్ణమి ప్రవాహంతో కొన్ని రాశుల వారికైతే గ్రహాల అనుకూలత ఏర్పడి జీవితంలో కొత్త అవకాశాలు, ఆర్థిక పురోగతి, కుటుంబ సుఖం, ఉద్యోగం, విజయాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ అదృష్టవంతమైన రాశులు ఏవి, వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌర్ణమి తిథి చంద్రుడు తన సంపూర్ణ కళతో ప్రకాశించే అత్యంత పవిత్రమైన తిథి. ఈ రోజున చేసిన ప్రార్థనలు, దాన ధర్మాలు, జపాలు ఎన్నో రెట్ల ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పౌర్ణమి ప్రభావంతో గ్రహాల అనుకూలత ఈ 4 రాశుల వారికి విశేషంగా ఉండబోతుంది. ఇన్నాళ్ళు ఎదురైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మానసిక ఒత్తిళ్లు క్రమంగా తొలగి కొత్త అవకాశాలు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి. ముఖ్యంగా గురు, శని మరియు చంద్రుని అనుకూల ప్రభావం వల్ల ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబం, సుఖం, గౌరవం వంటి ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పౌర్ణమి నుంచి అదృష్టం కలగబోతున్న ఆ 4 రాశులు ఎవరు? వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి? ఈ పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ యొక్క జీవితాన్ని మార్చవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలను మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ పౌర్ణమి తిథి ఒక అరుదైన గ్రహకూటమితో వస్తుంది. ఈ పౌర్ణమి నుంచి 4 రాశుల వారి మీద శివుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. 40 ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక తరమే మారిపోయేంతటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ లేదా మిత్ర రాశిలోనూ బలంగా ఉండడం, గురువు యొక్క శుభదృష్టి ఈ రాశుల వారిపై పడ్డం వల్ల ఈ మార్పులు సంభవిస్తున్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు. సమాజంలో తిరుగులేని గౌరవం, పదవులు, పేర్లు, ప్రాముఖ్యతలు రావడం, ఇవన్నీ రాజయోగం లెక్కలోకి వస్తాయి. ఈ 4 రాశుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది. కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తుంది. గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి ఎక్కడా కూడా అడ్డుపడవు, పైగా అండగా నిలబడతాయి. ఆ 4 రాశులలో మొట్టమొదటి రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మరియు పునర్వాసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశిలోనికి వస్తారు. మిథున రాశి వారికి ఆషాఢ పౌర్ణమి అనేది ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. అసలు మీరు ఏ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధింపదు. మిథున రాశి వారు అంటేనే నవగ్రహాలలో ముఖ్యమైన రాశికి చెందినవారు కావడం వల్ల వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు వాయుతత్వం మెండుగా ఉంటాయి. కాలపురుషుడి చక్రంలో మిథున రాశి వారికి వాయుతత్వం ఉండడం వల్ల వీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలోని ధైర్యం, సాహసం వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెడతాయి. మిథున రాశి వారు చాలా వేగంగా నిర్ణయాలనేవి తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనినైనా వాయిదా వేయడం వీరికి అస్సలు నచ్చదు. అయితే ఈ వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ముఖ్యంగా గత 5, 6 సంవత్సరాలుగా మిథున రాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఒక ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నారు. పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా విజయం అంచుల వరకు వెళ్ళి చేజారిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీనివల్ల వీరిలో ఒక రకమైన నిరాశ, నిస్పృహలు అమలుకుంటున్నాయి. ముఖ్యంగా గత కాలంలో మీరు ఎంతగానో నమ్మిన వారి చేతిలో తీవ్రంగా మోసపోవడం, ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే వీరికి వెన్నుపోటు పొడవడం వల్ల ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సమాజంలో సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అనేది నెలకొంటుంది. ఈ నమ్మక ద్రోహులు మిథున రాశి వారిని మానసికంగా ఎంతగానో కుంగదీశాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు, మీ శక్తిని తక్కువ అంచనా వేసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు, మీ అభివృద్ధిని చూసి నివ్వెరపోయేలా బోలాశంకరుడు మీ జీవితాన్ని మార్చేస్తున్నాడు. ఇది కేవలం ఒక ఏడాదికో, 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 40 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతున్నాడు. గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ
ఇప్పుడు మంచులో కరిగిపోతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు ఊహించని విధంగా కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొంత ఉన్నత పదవులు, జీతాలు పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణ యుగం లాంటిది. మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి 100 మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి, లేదా సొంతంగా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించే అగ్రగామిగా నిలిచే స్థాయికి ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కోట్ల రూపాయల విలువైన భూమి లేదా పాత ఇల్లు, పిత్రార్జిత ఆస్తులు మీకు దక్కుతాయి. ఇన్నాళ్ళు చేజారిపోయింది అనుకున్న ఆస్తి మీ చేతికి రావడమే కాకుండా కొత్తగా భూములు, ఇల్లు కొనుగోలు చేసేటువంటి యోగం కూడా పుడుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది. సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారుతాయి. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వారు తమ వాయుతత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అయితే మీరు ఒక చిన్న పరిహారం పాటించాలి. సోమవారం పరమశివుడికి పంచామృతాలతో లేదా శుద్ధ జలాలతో అభిషేకం చేయాలి. పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేర పూలతో శివలింగాన్ని పూజించడం వల్ల మీలోని అధిక ఆవేశం, కోపం తగ్గి విఘ్నతతో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఒక మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఆ పరమశివుని దయతో మీకు 40 ఏళ్ల ప్రయాణం ఒక మహారాజులాగా సాగాలని కోరుకుంటున్నాను. తర్వాత రాశి మేషరాశి. మేషరాశిలోని అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశి వారుగా వస్తారు. మేషరాశి వారు అంటేనే బుద్ధిబలానికి, సమయస్ఫూర్తికి మరియు వాక్చాతుర్యానికి పెట్టింది పేరు. నవగ్రహాల్లో కుమారుడైన కుజుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా మేషరాశి వారి యొక్క పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా రాహువు యొక్క బ్రతుకుల ప్రభావం వల్ల మీరు తీవ్రమైన మానసిక అయోమయానికి గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం, తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే సందేశం వీరిని నిరంతరం వేధిస్తాయి. ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, సన్నిహితులే శత్రువులుగా మారడం, సంఘాల వల్ల మీరు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఆ పవిత్రమైన గురు పౌర్ణమి నుంచి ఆ పరమశివుని సంపూర్ణ కటాక్షం ఈ రాశులపై ఉండబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన అయోమయం, అస్పష్టత పూర్తిగా పటాపంచలైపోతాయి. ఆ పరమశివుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోబోతున్నాడు. ఈ పౌర్ణమి నుంచి మీకు ఒక తెలియని శక్తి లభిస్తుంది. అది మిమ్మల్ని ఏ ఆపద దరిచేరనివ్వకుండా ఒక కవచంలాగా కాపాడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మేషరాశి వారికి ఇది ఒక సువర్ణ యుగమని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నడూ ఊహించని రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుంది. కేవలం అప్పులు తీరడమే కాదు, ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. అంటే ఈ శివుని అనుగ్రహం మీపైన ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా భూమి సంబంధిత వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన ఫ్లాట్లు లేదా ఇండ్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడు పోవడం వల్ల మీరు అపారమైనటువంటి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పదవులు దక్కే యోగం ఉంది. ఈ రాజయోగం మీ జీవితంలో ఎంతో బలంగా ఉంటుందంటే రాబోయే 40 ఏళ్ల కాలంలో మీ కనీసం 3 నుంచి 4 సార్లు పెద్ద ఎత్తున స్థిరాస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారు. మీ ఆస్తి విలువ అనేది ఈ 40 ఏళ్లలో 100 రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, బోలా శంకరుడు మీకు ప్రసాదించిన అదృష్ట ఫలం. కుటుంబ పరంగా కూడా మేషరాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపుతుంది. మీ సలహా కోసం జనం వేచి చూసే పరిస్థితి వస్తుంది. అయితే అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే మీరు ఈ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం అవసరం. మేషరాశి వారి అధిపతి కుజుడు కావడం వల్ల ప్రతి మంగళవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయటం వల్ల మీకు ఎంతో మేలు అనేది జరుగుతుంది. అలాగే సోమవారం నాడు పరమశివునికి బిలువ పత్రాలతో పూజ చేయటం,
శివలింగానికి అభిషేకం చేయటం వల్ల కూడా మీ బుద్ధి ఇంకా కూడా చురుకుగా మారుతుంది. ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. మూడవ రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ రాశిలోనికి వస్తారు. మీరు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నవారు. రాజసం వీరి రక్తంలోనే ఉంది. అడవికి సింహం ఎలాగైతే రాజులాగా ఉంటుందో, సమాజంలో కూడా తులారాశి వారి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితి వీరికి ఏమాత్రం కూడా అనుకూలించడం లేదు. శనిదేవుని యొక్క ప్రభావం వలనో లేక ఇతర గ్రహాల ప్రభావం వలనో మీరు కూడా పరిస్థితులకు తలవంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలనేవి మిమ్మల్ని మానసికంగా ఎంతో కుంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా, మరోపక్క అదృష్టం కలిసిరాక మీరు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. జూలై 29వ తేదీన వచ్చే ఆషాఢ పౌర్ణమి నుంచి తులారాశి వారికి ఏకంగా 40 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం. ఏ జన్మలో చేసుకున్న గొప్ప సుకృతమని చెప్పుకోవచ్చు. మీరు మళ్ళీ సగర్వంగా తలెత్తుకొని సమాజంలో సగౌరవంగా తిరిగే రోజులు రాబోతున్నాయి. ఈ రాజయోగం కాలంలో తులారాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతున్నాడు. ముఖ్యంగా మీరు పిత్రార్జితంగా రావాల్సిన ఆస్తులు ఏవైనా వివాదాల్లో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పాత బకాయిలు వసూలవుతాయి. ప్రభుత్వ పరంగా కూడా మీకు రావాల్సినటువంటి లాభాలు, కాంట్రాక్టులు లేదా పెండింగ్లో ఉన్నటువంటి పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మహర్దశ అని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఒక అజేయమైన శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురు అనేదే ఉండదు. మీ వ్యాపారం దినదిన అభివృద్ధిగా చెందుతుంది. ఒక సామ్రాజ్యంలో విస్తరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనంత స్థాయికి మీరు ఎదుగుతారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవలో ఉన్నవారికి 40 ఏళ్ల కాలం ఒక సువర్ణ యుగం లాంటిది. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రస్తుత పదవులు దక్కడం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని సృజనాత్మకతకు లోకం నీరాజనాలు పాడుతుంది. కుటుంబ పరంగా కూడా చూసుకుంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కూడా బలంగా ఉన్నాయి. సంతానం వల్ల కూడా మీకు ఎంతో గౌరవం, సంతోషం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమవుతాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహం, శక్తి ప్రవహిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ సూర్య భగవానుని మరియు పరమశివుని భక్తితో కొలవాలి. మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజున ఆ బోలా శంకరుడికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో ప్రకాశవంతంగా మారుతుంది. ఈ చిన్న పరిహారం రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. సింహరాశి మకా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గొన నక్షత్రం 4 పాదాలు మరియు ఉత్తర పాల్గొన నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ రాశిలోనికి వస్తారు. సింహరాశి అంటే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడి అండదండలు ఉండవారు. సింహరాశి వారు అంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాలలో సూర్యభగవానుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు సమాజంలో సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని, కలలను మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్నేళ్లుగా సింహరాశి వారు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండి అవమానాలు, నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోవడం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వల్ల ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కానీ ఆ పరమశివుని కటాక్షం, కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. పౌర్ణమి నుంచి సింహరాశి వారికి ఒక అద్భుతమైన మహర్దశ మొదలవబోతుంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. రాబోయే 40 ఏళ్ల పాటు మీ జీవితంలో తిరుగులేని రాజయోగం పట్టబోతుంది.
కోట్ల రూపాయలు కుమ్మరించినారని అరుదైన యోగం ఇప్పుడు బోలా శంకరుడు అనుగ్రహం వల్ల మీ సొంతం కాబోతుంది. ఈ పౌర్ణమి నుంచి సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం మెండుగా ఉంది. మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్లో లేదా లాటరీ వంటి రంగాల్లో ఉన్నవారికి భారీ లాభాలు దక్కుతాయి. పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదాల్లో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారేటువంటి అవకాశం ఉంది. కోట్ల ఆస్తికి మీరు వారసులు అయ్యేటువంటి సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది. ఏది మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారంలాగా మారడం అంటే ఏమిటో మీరు ఇప్పుడు ఈ సమయం నుంచి కూడా రుచి చూస్తారు. ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరు ఉన్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీ పనులన్నీ కూడా ఎక్కడా కూడా ఆగకుండా సాఫీగా సాగుతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం. మీ సొంతింటి కల ఈ 40 ఏళ్ల రాజయోగ కాలంలో నెరవేరబోతుంది. ఇది కూడా మీ ఊహించని దానికంటే కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుంది. స్థిరమైన సంపదలు ఏర్పడతాయి. మీ తరతరాలకు సరిపడా ఆస్తి ఈ కాలంలో మీరు కూడబెట్టుకోబోతున్నారు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, జరగని వారికి పెళ్లి యోగం ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ పరమశివుడిని మరియు దుర్గామాతని భక్తితో కొలవాలి. సింహరాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పౌర్ణమి రోజు నుండి ఆ పరమశివునికి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో అభిషేకం చేయటం వల్ల కూడా మీ జీవితంలోని అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముగింపుగా మనం ఒక మాట చెప్పుకోవాలి. పౌర్ణమి అనేది మేష, మిథునం, సింహం, తులా రాశుల వారికి జీవితంలో ఒక నూతన ఉషోదయానికి ప్రతీక. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలోకి వస్తూ ఆ పరమశివుని ఆజ్ఞతో ఈ 4 రాశుల వారికి అపారమైన అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన శని ప్రభావం నుండి విముక్తి కలగడం లేదా శనిదేవుని అనుకూల దృష్టి ఈ రాశులపై పడడం వల్ల ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. జీవితంలో ఎప్పుడూ కూడా ఏ మార్పు వస్తుందో తెలియక, స్థిరత్వం లేక, ఆర్థికంగా, మానసికంగా సంఘర్షణలో ఇబ్బంది పడేవారికి పౌర్ణమి నుంచి స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది పదింతల ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలను చేరుస్తుంది. లోకంలో ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం, ఎంతటి అధికారం ఉన్న దక్కని ప్రశాంతత ఇప్పుడు ఆ బోలా శంకరుడు కరుణా కటాక్షాల వల్ల మీ సొంతం కాబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఆ మహాదేవుడిని నిశ్చలమైన భక్తితో కొలవడం మరియు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయపడడం. అలా చేసినప్పుడు ఈ 40 ఏళ్ల రాజయోగం మీరు సంపూర్ణంగా అనుభవించగలరు. 40 ఏళ్ల సుదీర్ఘ కాలంలో మీకు తిరుగు అనేది ఉండదు. అపజయం అనే మాటే మీ దరి కూడా చేరదు. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ కలను నిజం చేసుకునే సువర్ణ సమయం ఆసన్నమైంది. ఆ పరమశివుని కటాక్షాలు మీపై అందరిపై సదా ఉండాలని, మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పవిత్రమైన పౌర్ణమి రోజున పరమశివుడిని, చంద్రదేవుణ్ణి భక్తితో ప్రార్థించండి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, అవసరమైన వారికి దానం చేయటం, సాత్విక జీవనం పాటించడం మనశ్శాంతికి, ఆధ్యాత్మిక పురోగతికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీకు ముందుగానే అందుతుందన్నమాట. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.